ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ న్యాచురల్ సెలక్షన్. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక 10 మంది అబ్బాయిలు ఉన్నారనమాట, ఓకేనా? 10 మంది అబ్బాయిలు వరుసలో ఇలా నడుచుకుంటూ వెళ్తారు. అందులో ఆ 10 మంది మధ్యలో ప్రభాస్ ఉన్నాడనమాట. 7 అడుగులు ఎత్తుతో ప్రభాస్, మంచి బట్టలు వేసుకొని, ఓకేనా, ఏదో రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు అనుకున్నాం. అదేందా మొత్తానికి అలా ప్రభాస్ వెళ్తున్నాడు. 9 మంది ఉన్నారన్నమాట. అందరం కలిపి ఎవరిని చూస్తాం? ప్రభాస్నే మనం చూస్తాం, అవునా కాదా? ఓకేనా? సో అలాగే ఒక 10 మొక్కలు ఉన్నాయి. అన్నిటికన్నా ఒక మొక్క గంధం మొక్క ఉంది, గంధం కాదు సంపంగి మొక్క ఉంది. మంచి పూలు, మంచి వాసన వస్తే ఎక్కువ పూలు ఉన్నాయి. దేన్ని చూస్తాం? సంపంగి చెట్టుని చూస్తాం, అంతేనా కాదా? ఒకటి. రెండో విషయం, ఇప్పుడు ఒక పులి ఉంది, దాని చుట్టూ జింకలు ఉన్నాయన్నమాట. జింకలు పులిని తింటాయా, పులి జింకలు తింటదా? పులే జింకలు తింటది. ఇది మనందరికీ తెలుసు. కానీ ఒకప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి పెద్ద థియరీగా అనుకున్నారంట. అదేంటి ఒకసారి చూద్దాం. చూడండి, ఒక బీటిల్ థియరీ అని ఉందండి. ఏ లేదు, సింపుల్ గా చూడండి. ఇప్పుడు గడ్డి ఉంటది కదండి, గడ్డిని ఇంగ్లీష్లో ఏమంటారు? గ్రాస్ అంటారు, గడ్డి. ఇప్పుడు ఈ గడ్డి మీద రెడ్ కలర్ లో ఉన్నటువంటి పురుగులు ఉన్నాయండి. ఒక నీకోండి, ఎక్కడో రెడ్ కలర్ లో ఉంది, ఎక్కడో రెడ్ కలర్ లో ఉంది, మళ్ళా ఎక్కడో రెడ్ కలర్ లో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇదే గడ్డి మీద గ్రీన్ కలర్ లో ఒక బీటిల్ ఉంది, ఓకేనా? చిన్న పురుగులు ఉన్నాయి, బీటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అటుగా వెళ్తున్నటువంటి ఒక కాకి, ఓకేనా, అటుగా వెళ్తున్నట్టు ఒక కాకి ఈ గడ్డి మీద ఉన్నటువంటి ఏ పురుగుల్ని చూడగలదు చెప్పాలి? క్రో అనేది ఈ రెడ్ 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 గ్రీన్, గడ్డి ఏ కలర్ లో ఉంటుంది మీకు తెలుసు, గ్రీన్ కలర్ లో ఉంటది. సో ఇక్కడ ఉన్నటువంటి 4 రంగుల్లో ఉన్నటువంటి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పురుగుల్లో కాకి దేన్ని చూడగలదు? గ్రీన్నే చూడగలదా? ఎందుకు చూడగలదు? గ్రీన్ చూడలేదు, గడ్డి కింద ఉంటది కాబట్టి, గ్రీన్ కలిసిపోద్ది కాబట్టి. కానీ దేన్ని చూడగలదు? రెడ్ ని చూడగలదు, అవునా కాదా? రెడ్ కలర్ ని చూడగలదు. అంటే గడ్డిలో ఉన్నటువంటి రెడ్ కలర్ పురుగులు కాకులు ఈజీగా తినగలవా లేదా? ఎంత ఎత్తులో ఉన్నా రెడ్ కలర్ ఐడెంటిఫై చేసి తీసుకెళ్ళిపోతాయి అనమాట. గ్రీన్ తీసుకెళ్ళగలవా? అంత త్వరగా తీసుకెళ్ళవు. గడ్డి దగ్గరకు వచ్చి గడ్డి అంత ఎత్తి ఎక్కడ పురుగులు ఉన్నాయా అని కాకి వెతుక్కోవాలన్నమాట. రెడ్ అనుకోండి, ఇలా వెళ్తూ ఎక్కడైనా కింద ఉంటే పట్టుకుని వెళ్ళిపోవచ్చు, అవునా కాదా? సింపుల్, అవునా కాదా? రైట్. నెక్స్ట్ మరొక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా కాకుండా ఇదే కాకి గడ్డిలోని బ్లూ కలర్ పురుగులు ఉన్నాయి, మళ్ళీ రెడ్ కలర్ పురుగులు ఉన్నాయి. మళ్ళీ ఎవరిని పట్టుకెళ్ళిపోతాయి? రెడ్ నే పట్టుకెళ్ళిపోతాయి అనమాట. ఎందుకు పట్టుకెళ్ళిపోతాయి? బ్లూ కూడా కొంత మొత్తంలో కొంచెం రెడ్ తో కంపేర్ చేస్తే తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది కలర్, అవునా? ఇలా పట్టుకెళ్ళిపోతాయి. అంటే నీకు ఏమర్థం అవ్వాలి? ఈ పురుగులు సర్వైవ్ అవ్వాలి అంటే ఈ బీటిల్స్ అనేవి, బీటిల్స్ అంటారు, ఓకేనా? బీటిల్స్ అనేవి సర్వైవ్ అవ్వాలి, బ్రతకాలి అంటే అవి ఏ కలర్ లో ఉండాల్సిందే? గ్రీన్ కలర్ లో మస్ట్ ఉండాల్సిందే. అంటే ఈ ప్రకృతిలో మనం సర్వైవ్ అవ్వాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి మనం ఉండాల్సిందే, అంతే కదా? అమెరికాలో చల్లగా ఉంటాయి, ఆంధ్రాలో వేడిగా ఉంటది అనమాట. ఆంధ్రాలో మిట్ట మధ్యాహ్నం విజయనగరం రోడ్డు మీద పెడితే ఎండిపోతారు అనమాట, ఆమ్లెట్లాగా అయిపోతారు, అవునా కదా? అంటే ఏంటి? అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఉండడం కష్టం, కానీ పరిస్థితులకు అనుకూలంగా అలవాటు చేసుకుని ఉండాలి. అంటే నేచర్ నిన్ను ఎలా సెలెక్ట్ చేస్తుంది? నేచర్కి అనుకూలంగా నువ్వు ఉంటే సెలెక్ట్ చేస్తుంది అనమాట, అవునా కదా? సో అలా ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే నేచురల్ సెలెక్షన్ అంటారు. ఏమంటారండి? నేచురల్ సెలెక్షన్. గుర్తుపెట్టుకో, నేచురల్ సెలెక్షన్ అంటారు. నేచురల్ సెలెక్షన్, సహజావరణం అంటారు, గుర్తుపెట్టుకోండి. సహజావరణం అంటే ప్రకృతికి అనుకూలంగా మనం ఉండాలని నేచురల్ సెలెక్షన్ లేదా సహజావరణం అని చెప్పి పిలుస్తారు, ఓకేనా? నేచురల్. దీన్ని మొట్టమొదటిసారిగా చెప్పిన వాడు ఎవడు సార్ అంటే చార్లెస్ డార్విన్. గుర్తుపెట్టుకోండి, ఏ లెస్ అమ్మా? చార్లెస్ డార్విన్ అనేవాడు. ఇప్పుడు వీడికన్నా ముందు మరొకటి గురించి మాట్లాడుకోవాలి. లామార్కిజం అనే ఒక థియరీ ఉంది నాన్న, చాలా 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 ఇంపార్టెంట్. లామార్కిజం అనే ఒక థియరీ ఉంది. దీన్ని చెప్పిన వాడు ఎవడంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ అని చెప్తారండి. ఎవరమ్మా? జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. వీడు ఏం చెప్పాడంటే లా ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఒక థియరీ చెప్పాడు. ఇదేంటో చెప్తాను, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. లా ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అని చెప్పి ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఏంటి సార్ అంటే పూర్వకాలంలో డీర్స్ ఉండేవండి, దుప్పులు అంటే జింకలు ఎలాగో డీర్స్ అలాగా, ఓకేనా? కొమ్ములతో ఉంటాయి కదా, డీర్స్ ఉండేవంట. ఈ డీర్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో భూమి మీద ఉన్నంత గడ్డి అంతా అయిపోయిందట, ఓకే? కొన్ని లక్షల సంవత్సరాలు తినడం వల్ల అయిపోయిన తర్వాత ఈ గడ్డి అనేది లేక ఆకులు అనేవి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే చెట్ల మీద ఉన్నాయి అన్నమాట. చెట్లకు ఆకులు ఉన్నాయి, మరి ఆకులు అందుకోవడానికి అవకాశం లేదు.
ఆకులు అందుకోవడానికి అవకాశం లేకపోతే ఈ జింక అనేది మెడలా కొన్ని వందల సంవత్సరాలు ఎత్తాడు. కొన్ని రకాలు, కొన్ని వందల జింకలు, కొన్ని లక్షల జింకలు, కొన్ని లక్షల సంవత్సరాలు ఇలా మెడ పైకి ఎత్తాడు. మెడ పైకెత్తి 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 ఆ జింక కాస్త ఎలా అయిపోయిందంట, జిరాఫీగా మారిపోయిందంట. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది నమ్మాలి అవుతా తర్వాత చెప్తాం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలంలో ఒక పక్షి ఉండేది అనమాట. ఏదో ఒక పక్షి ఉండేది. ఆ పక్షి భూమి మీద ఉన్నటువంటి ఆహారం తిని 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 ఆ పక్షి యొక్క బరువు 150 కేజీలు అయిపోయిందంట. ఇప్పుడు ఎగరగలదా 150 కేజీలది? 5 కేజీలు కోడే ఎగరలేదు, 150 కేజీలు పక్షి ఏమి ఎగరుతుంది? ఎగరలేదు కదా. ఎగరలేనప్పుడు అంటే అది ఆహారం తినడానికి రెక్కల్ని భూమికి ఆంచుకుని ఇలా రాసుకుంటూ 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 ముందుకు వెళ్ళి వెళ్ళి రెక్కలకున్న బొచ్చంతా ఊడిపోయి రెక్కలు కాస్త కాళ్ళుగా మారాయి. అంటే వెనకాల 2 కాళ్ళు, ముందు 2 కాళ్ళు. అప్పుడు అటు ఇటు అటు ఇటు అటు ఇటు దేకురుకుంటూ దేకురుకుంటూ ఇది మొసల్లా మారిపోయిందంట, క్రోకోడైల్ గా మారిపోయిందంట. ఎలా మారిపోయిందంట? క్రోకోడైల్ లా మారిపోయిందంట. మరి క్రోకోడైల్ లా మారిపోయింది అన్నారు కదా. ఒకప్పుడంట గుర్తుపెట్టుకోండి, కప్పలు అనేటివి గుర్రాల్లా మారిపోయాయంట. కప్పలు అనేటివి గుర్రాల్లా మారిపోయాయంట. అవునా కాదా? అలా అయితే నేనేమవ్వాలి? బరాక్ ఒబామా అయిపోవాలి, లేదా డొనాల్డ్ ట్రంప్ అయిపోవాలి, అంతేనే కదా. లేకపోతే నేనే ఒక పెద్ద జిరాఫీ అయిపోవాలి, లేదా నేనే దాన్ని ఏమంటారు ఒక జుమాంజీలుగా అయిపోవాలన్నమాట, లేదా డైనోసార్లు అయిపోవాలి. మరి ఇది నమ్మడానికి నమ్మశక్యంగా ఉందా? నమ్మగలమా? నమ్మలేము. వీడేమన్నాడు? లా ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అన్నాడు. ఒక లా ఆఫ్ ఎక్వైర్డ్ అంటే సాధించిన అని అర్థం. క్యారెక్టర్స్ అంటే ఏంటంటే లక్షణాలు. ఓకేనా? సో ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ మనకు వస్తున్నాయి అన్నాడంట. అది నిజమేనా? ఇలా వస్తాయి ఎక్కడైనా? రావడానికి అవకాశం ఉందా? అవకాశం లేదు అని మనం అనుకుంటున్నాం. ఒరే బాబు నిజంగా లేదురా అని చెప్పడానికి వచ్చినటువంటి సైంటిస్ట్ ఇంకొకడు ఉన్నాడు. వాడేవాడంటే అగస్ట్ వీస్మాన్ అని పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ అండి. ఎవరమ్మా? అగస్ట్ వీస్మాన్ అనే సైంటిస్ట్. వీడేం చేశారు అనుకున్నారు? ఒరే లామార్క్, నువ్వు చెప్పిన సిద్ధాంతం రాంగ్ రా బాబు, ఎందుకు అలా అబద్ధాలు చెప్తావు అని చెప్పి అగస్ట్ వీస్మాన్ ఒక థియరీ చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి కొన్ని ఎలకలు తీసుకొచ్చాడు ఒక సంచిలో వేసుకొని. పాపం అలా వీధిలో వెళ్ళిపోతున్నటువంటి ప్రెగ్నెన్సీ ఉన్న ఎలకలన్నీ తీసుకొచ్చి సంచిలో వేసుకొచ్చాడు. సంచిలో వేసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. ఎలకలందరికీ భోజనం పెట్టాడు, వాటికి స్నానం చేశాడు, సంతూరు సబ్బు రాశాడు. అదే అన్ని ఎలకల్ని ఒక బల్ల మీద కూర్చోబెట్టామాట. అమ్మ ఎలక 1, ఎలక 2, ఎలక 3 వరుస కూర్చోమ్మా అని చెప్పి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి రేపో మాపో పిల్లలు పెడతాయి అనుకున్నటువంటి ఎలకలు ఏవైతే ఉన్నాయో పాపం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి ఎలకలు కూర్చోబెట్టి తోకలందరికీ కట్ చేస్తాడు. ఎలక తోకలు ఇన్ని అయ్యాయి అనమాట. తీసాడు సాంబార్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, ఆడిష్టం అనమాట. సో ఎలక తోకలు కట్ చేస్తాడు. రేపో మాపో ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఎలకల పిల్లలు పెట్టాయి. పిల్లలు పెడితే ఈ ఎలక పిల్లలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఎలక పిల్లలకు తోకలు ఉంటాయా ఉండవా? చెప్పండి. ఎస్ ఆర్ నో? ఉంటాయా ఉండవా? ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఎలక, దానికి తోక ఉంది, తోకని కట్ చేస్తాం, పిల్లలకు తోకలు ఉంటాయి ఉండవా? ఎందుకు ఉండవు? ఉంటాయి ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీతో ఉన్న ఆవు ఉందండి, తోకతో ఉందండి. లేదా గుర్రం ఉందండి. ఓకేనా? గుర్రం ప్రెగ్నెన్సీతో ఉందండి, పిల్ల పెట్టిందండి, దీనికి తోక తెగ్గొచ్చాం, ఏదో కావాలంటే సిద్ధంతో కట్ చేస్తాం. ఒక పుట్టిన పిల్ల తోక ఉంటుందా ఉండదా? నువ్వు తల్లికే కట్ చేసే కానీ పిల్లకి కట్ చేసేవి లేదు కదా. కట్ చేసామా? తోక ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఆ పిల్లలకు మనం కట్ చేయలేదు కదా, ఓన్లీ ఆ మదర్కి కట్ చేసాం కదా. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, హ్యూమన్ బీయింగ్ ఉన్నారు, ఎవరో ఒక లేడీ ప్రెగ్నెన్సీతో ఉన్నారు, ఆవిడ గుండె గీసుకున్నారు, పుట్టినోడు గుండెతో పుడతాడా? పుట్టడు కదా. అంటే ఆ మాత్రం లాజిక్ ఎలా మిస్ అయ్యాడు వీడు? అర్థమైందా? ఆగస్ట్ వీస్మాన్ ఏం చెప్పాడంటే, ఒరే బాబు తల్లికి తోక కట్ చేస్తే పిల్లలకి తోక కట్ అవ్వదురా అని చెప్పిన వాడు ఎవడంటే ఆగస్ట్ వీస్మాన్. అంటే లామార్క్ సిద్ధాంతం, లామార్క్ థియరీ అనేది రాంగ్ అన్నాడు. అంటే ఈ క్యారెక్టర్స్ అనేవి బాడీలీ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ అన్నాడు అనమాట. బాడీలీ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ అంటే ఏంటనుకున్నారు? శరీరంలో ఉన్నటువంటి ఫిజికల్ చేంజెస్. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ గోర్ అనేది నేను తీసేసాను. ఓకే, గోరు తీసేసాను, నేను తీసాను. ఎప్పుడో నాకు పుట్టే పిల్లోడికి ఈ గోరు లేకుండా పుడతాడా? ఉండదు కదా. అది హైలీ ఇంపాసిబుల్. అంటే ఒరే బాడీలో సడన్ గా వచ్చే మార్పులు అనేవి నెక్స్ట్ జనరేషన్ కి ఇంపాక్ట్ చెయ్యవురా, జీన్స్ లో వచ్చే మార్పుల వల్ల అయితే ఇంపాక్ట్ చేస్తాయి అని చెప్పాడు అనమాట. అంటే బాడీలీ చేంజెస్ అనేవి నెక్స్ట్ వంశపారంపర్యాలు కనబడవు, అది మన భ్రమ అని చెప్పినవాడు ఎవడంటే ఆగస్ట్ వీస్మాన్ అనమాట. అర్థమైందా? ఆగస్ట్ వీస్మాన్ అనేవాడు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చార్లెస్ డార్విన్ అని చెప్పి ఒక సైంటిస్ట్ ఉన్నాడమ్మా. ఓకేనా? లాస్ట్ 10 మినిట్స్ జాగ్రత్తగా వినండి. చార్లెస్ డార్విన్ అనే సైంటిస్ట్ ఉన్నాడు. చార్లెస్ డార్విన్
22 సంవత్సరాలు, పర్లేదా ఒక 5 మినిట్స్? ఓకే, చార్లెస్ డార్విన్ అనేవాడు 22 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి బయటకు వచ్చారన్నమాట. దేనికి పనికిరాని చెప్పి వాళ్ళ బాబు బయటికి తోస్తారన్నమాట. అర్థమైందా? సో 22 సంవత్సరాల వయసులో బయటకు వచ్చిన చార్లెస్ డార్విన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కుర్రోడమ్మ. 22 సంవత్సరాలు ఇంట్లోంచి బయటకు వచ్చేసి చార్లెస్ డార్విన్ ఏం చేశారంటే, ఇంగ్లాండ్ లో వరల్డ్ సర్వే షిప్, ప్రపంచం మొత్తం సర్వే చేద్దామని చెప్పి ఒక షిప్ బయలుదేరిందండి. దాని పేరేంటి? హెచ్ఎంఎస్ బీగల్. గోదావరి సినిమాలోని, ఓకేనా, గోదావరి సినిమాలోనే కుక్క ఎలా అయితే టికెట్ లేకుండా షిప్ ఎక్కేస్తుందో, మనకి చార్లెస్ డార్విన్ అలా ఎక్కేస్తాం హెచ్ఎంఎస్ బీగల్. ఎక్కిన తర్వాత ఇంగ్లాండ్ లోని గాలపాగోస్ అని పిలుస్తున్నటువంటి ఒక ఐలాండ్ ఉంటుందండి. గాలపాగోస్ అని పిలుస్తున్నట్టు ఒక ఐలాండ్, ఒక దీవి ఉంటది అనమాట. గాలపాగోస్ ఐలాండ్ లోని ఫించ్ బర్డ్స్ ని చూస్తాడు. ఫించ్ బర్డ్స్ అంటే ఫించ్ అని పిలుస్తున్న పక్షులు. ఈ పక్షుల యొక్క ముక్కు ఏంటంటే, కొన్ని ముక్కులు ఎలా ఉన్నాయి, కొన్ని ముక్కులు ఎలా ఉన్నాయి, కొన్ని ముక్కులు ఎలా ఉన్నాయి, కొన్ని ముక్కులు ఎలా ఉన్నాయి. పక్షుల ముక్కులు అన్ని ఫించ్ బర్డ్సే, కానీ ముక్కులు డిఫరెంట్గా ఉన్నాయి. కారణం ఏంటని చూస్తే, అవి తీసుకుని చిన్నప్పటి నుంచి అవి తీసుకునే ఫుడ్ని బట్టి ఆ ముక్కుల యొక్క షేప్లు మారిపోయాయి అనమాట. ఇప్పుడు మనమే ఉన్నాం, పుట్టిన పిల్లలకి అన్నం గట్రా అలవాటు చేయకుండా ఓన్లీ ప్రతిరోజు ఓన్లీ లిక్విడ్స్ అలవాటు చేసాం. ఫ్యూచర్ లో కూడా లిక్విడ్స్ తీసుకుంటా 5 సంవత్సరాలు అలవాటు చేసి 6 సంవత్సరం నుంచి అవే తింటాడు కదా వాడు. అంటే సడన్ గా ఆ అవకాశాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మనలో చేంజెస్ ని తయారు చేసుకున్నాం. అంటే ఇక్కడ కూడా ఫుడ్ అవైలబిలిటీ బట్టి చేంజెస్ తీసుకున్నాం. అందుకే వీడు ఒక థియరీని కనుక్కున్నాడు. దాన్ని ఏమంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని చెప్పి ఒక థియరీని కనుక్కున్నాడు అనమాట. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. నేచర్ లో నేచర్ ఎలా సెలెక్ట్ చేస్తా అలాగే ఉంటాము అని చెప్పింది వీడే. కాబట్టి దాన్ని నేచురల్ సెలక్షన్ థియరీ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనండి, నేచురల్ సెలక్షన్ థియరీ అని చెప్పేసి మనం చెప్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంకోటి ఏంటంటే, ఈ విధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఇలాంటి చేంజెస్ వలన ఓకే కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యేసరికి ఈ ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కప్ప పిల్లలు ఉన్నాయి, చేపలా ఉంటాయి. అంటే వాటి యొక్క పూర్వీకులు గుర్తు చేస్తాయి అనమాట. ఓకేనా, పూర్వీకులు గుర్తు చేస్తాయి. చేపల నుంచి వచ్చాయి, కప్పలు నిజంగానే వచ్చాయి అనమాట. ఓకేనా, వాటి పూర్వీకులు గుర్తు చేస్తాయి అనమాట. అలా మనకేంటంటే ఎవల్యూషన్ లో భాగంగా వాతావరణం, ఫర్ ఎగ్జాంపుల్ అండి మనమే ఉన్నామండి. ఈ రోజు విజయనగరంలో టెంపరేచర్ 42 డిగ్రీలు అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం 60 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనుకుందాం. ఒక 5000 సంవత్సరాలకు విజయనగరంలోనే 60 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉందే అనుకుందాం. మనుషులందరూ ఎలా ఉంటారు తెలుసా? ఒక్కొక్కటి 8 అడుగులు సాగిపోతారు అనమాట. ఇంత పొడవు ముక్కు, ఇంత పొడవు చెవులు, ఇంత పొడవు మూతి, ఇంత పొడవు కాలు, ఇలా జేబులో చేపెడితే పాదం దాకా అంతాయి అనమాట. ఎందుకు ఇంత పొడవుకుంటారో? వాతావరణంలో వచ్చినటువంటి టెంపరేచర్ లో మార్పులు, ప్రెజర్ లో మార్పులు, శరీరంలో మార్పులు వస్తాయి. ఇలా లాంగ్ టైంలో వచ్చే మార్పులు ఏమంటారంటే ఎవల్యూషన్ అని చెప్పేసి అంటారు. దీన్ని పరిణామ క్రమం అని చెప్పేసి అంటారు. ఎవల్యూషన్ వల్ల ఏర్పడినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి ఎలా తెలుసుకుంటాం సార్ అంటే ఫాజిల్స్ గురించి, ఫాజిల్స్ ని అధ్యయనం చేయడం ద్వారా తెలుసుకుంటాం. ఫాజిల్స్ అంటే ఏంటి? ఎక్కడైనా తవ్వకాలు జరిగినప్పుడు ఒక పురుగు యొక్క అచ్చు కనబడింది అనుకోండి, ఆ అచ్చును పట్టుకొని స్టడీ చేస్తే మా శిలాజం అంటారు. అచ్చును పట్టుకొని స్టడీ చేసి డైనోసార్దా లేకపోతే అప్పుడిప్పుడు జురాసిక్ ఓల్డ్ టైంలో ఉన్నటువంటి జంతువులు అనేది ఫాజిల్స్ బట్టి మనం చెప్పొచ్చు, పురాతన కాలంలో దొరికే వస్తువులు బట్టి. ఓకేనా, ఇలాంటి ఫాజిల్స్ గురించి స్టడీ చేస్తే మనం ఏమంటే ప్యాలెంటాలజీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా తవ్వకాలు జరిగినప్పుడు ఒక అస్థిపంజరం దొరికింది, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అనుకుందాం, కొన్ని వేల సంవత్సరాల క్రితం అనుకుందాం. అస్థిపంజరం స్టడీ చేయాలి, అది ఎవరిది ఏంటి ఎప్పుడు మనిషిది అని చెప్పి. మనం ఎక్కడ కొనుక్కొని తెలుసా? మనిషి ఉన్నాడని ఎలా తెలిసింది తెలుసా? మనిషి ఏ కాలంలో పుట్టని ఎలా తెలిసింది తెలుసా? హిమాలయాల్లో శివాలిక్స్ అని పిలుస్తున్నటువంటి మౌంటైన్ రేంజెస్ లో మనిషి యొక్క ఆనవాళ్ళు మొట్టమొదటిసారి గుర్తించారు. అక్కడ తర్వాత మనిషి ఎలా పుట్టాడో మనం స్టడీ చేసాం అనమాట. ఇలా స్టడీ చేయడానికి ఉపయోగపడే మెథడ్ ఏదైతుందో దాన్నే కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనండి, కార్బన్ డేటింగ్ మెథడ్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఈ చాప్టర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనండి, రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.